తెల్లారిపోయిందా? నాకు బ్లడ్ క్యాన్సరా? అది అడ్వాన్స్ స్టేజ్. నమ్మలేకపోతున్నా. సహోదరా, దిగులు పడకు. నువ్వేంట్రా మళ్ళొచ్చావు? సమస్యలున్నప్పుడే నేను వస్తాను. నీ అంతరాత్మను కదా. అది సర్లే గాని ఇలా తెల్ల డ్రెస్ లో వచ్చావేంటి? సచ్చాక అందరం ఇలా తెల్ల డ్రెస్ లోనే ఉంటాం. అంటే ఏంట్రా, నేను పోతానని నువ్వే డిసైడ్ చేస్తావా? ఆపరాన్ని మెట్ట వేదాంతం. పోవడం ఎంత బాధో పోయేవాడికే తెలుస్తుంది, నీకేం తెలుస్తుంది? ఏంటిడు తనలో తన మాట్లాడుకుంటున్నాడు? ఆయన నేను పోవడం గురించి ఆలోచించట్లేదు, పోయేలోపు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఎవరితో మాట్లాడుతున్నావు? ఏ కళ్ళు కనపట్లేదా? నా అంతరాత్మతో మాట్లాడుతున్నాను. అంతరాత్మ ఏది? ఆడు వచ్చిన పని అయిపోయింది కదా, వెళ్ళిపోయి ఉంటాడు. సర్లే, బైక్ తీసి బయటికి వెళ్ళాలి. ఎక్కడికి? కదలడానికి ఐడియా రావట్లేదు సుబ్బు. అలా బయటికి వెళ్తే వస్తాయని ఆశ. పోనీ నీ దగ్గర ఏమైనా ఐడియాలు ఉంటే చెప్పు, రాసుకుంటా. ఐడియాలు కూడా అడుక్కోవడమేనా? మరి ఏం చేయమంటావు? నాకు డబ్బున్న అయ్యలేడు, సెలబ్రిటీ తాత లేడు. డబ్బున్నవారు అడుక్కోవడం నీ ఐడియానా? ఒకసారి గుడికెళ్ళి చూడు. లేనోడు బియ్యము డబ్బులు అడుక్కుంటాడు, ఉన్నోడు BMW కార్ను అడుక్కుంటాడు. ఇప్పుడు ఈ వేదాంతాలు ఎందుకురా బాబు? పొద్దున్నే వేదాంతాలు. ఇదేంటి అదేంటి అలా లాక్కున్నావు? కొంపది షేడ్స్. అందుకే గొడుగు లేకుండా వర్షంలో తడవద్దు అనేది. చూసావా సుబ్బు, చివరికి చెకోడిగాడు కూడా నీ పైన సెటైర్లు వేస్తున్నాడు. కాబట్టి నువ్వు చేయాల్సిన మంచి పని ఏంటంటే ఈ ఇంట్లో ఉన్న మనుషులందరినీ మార్చడం. అది వీడితోనే మొదలుపెట్టు, చివరిదాకా పడుంటాడు. మాట్లాడుతుంటే బెల్లం కొట్టిన రాళ్ళు అలా నిలబడతావేంటి? ఓహో, మళ్ళీ అంతరాత్మేనా? అయినా తప్పు చేసే వాళ్ళకే అంతరాత్మ కనబడుతుంది. హెల్మెట్ లేకుండా బయటికి పోవడం ఎందుకు? ఇప్పుడు ఇలా బాధపడడం ఎందుకు? ఎందుకు కొట్టావు? ఏంట్రా, నేను గొడుగు లేకుండా వర్షంలో తడిచానా? లేదు. మరి ఇందాక అన్నా నేను హెల్మెట్ లేకుండా బైక్ మీద వెళ్ళానా? వెళ్ళలేదు. మరి ఇందాక అన్నా తప్పు చేసిన వాళ్ళకే అంతరాత్మ కనిపిస్తుందా? ఇందాక ఆ మాట కూడా అన్నానా? కూడా నేనే గుర్తు చేయాలట్రా. నాన్న, డాడీ, ఇవాళ నుండి నేను ఇంట్లో వాళ్ళని మార్చాలనుకుంటున్నాను. మార్పా? అవును, మార్పే. భాస్కర్ గారితో బ్యాచిలర్ వేషాలు మానిపించాలి. రాజ్యం గారితో సీరియల్ చూడడం మానిపించాలి. పద్దుతో చెత్తవాగుడు పిల్ల వేషాలు మానిపించాలి. అది కొద్దిగా కష్టమేమో సార్. హే అవునా? అందుకే నువ్వు నాతోనే ఉండాలి. నేనెందుకు చుబ్బు? ఇప్పుడు వరండాలో స్విచ్ చేస్తే వాకిట్లో లైట్ వెలుగుతుంది కదా. అవును. అలాగే నిన్ను కొడితే వాళ్ళ బుద్ధి వస్తుంది. అంటే నాకు సినిమా మొదలైందన్నమాట. అంటే జనాలని రాసి రంపన పెట్టేసావన్నమాట. ఇప్పుడు ఎంత మేకప్ వేసినా సన్నీ సల్మాన్ కాలేడ్రా. అబ్బ నా ముక్కు. ఈ 10 రూపాయలు తీసుకొని పల్లీలు, శనగలు, బఠానీలు పట్టరా. పద్దు, నువ్వెందుకు వచ్చావు? ఎల్లు. నువ్వు నోరు మూసుకో, నేను నీకోసం రాలేదు. సుబ్బు, వెళ్తావా లేదా? నన్నెందుకు కొట్టావు? నీ కారణం చెప్పాలనా? నేను చెప్తా. అబ్బా, రావడము పోవడము అంతా నీ ఇష్టమేనట్రా. నేను కారణం చెప్పకపోతే అడిగి తెలుసుకోవాలి కదరా. సుబ్బు, నువ్వు ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగవా? లేదు, ఇప్పుడు తాగుతాను. తాగమంటావా? అయితే నువ్వు నేను చెప్పినట్టు వినాలి. నేనెందుకు వినాలి? నేను విన్ను. సుబ్బు, ఈ ఎపిసోడ్ అయ్యేంత లోపల నా బుగ్గలు బూరెలా అయిపోతాయేమో. వింటావా వినవా? వింటాను, చెప్పు. ముందా తింగర్ వేషాలు ఆపి సరిగ్గా నిలబడు. అదేం భయ్యా, స్కూల్ మాస్టర్లా భయం చెప్తున్నావు? అమ్మా, నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. కాదని ఎక్స్ట్రా చేసావనుకో నీకు నెక్స్ట్ ఎపిసోడ్ ఉండదు. ఎందుకలా కొడుతున్నావు?
పద్దుకి నేనంటే ఎంత ప్రేమ, నన్ను కొడితే భరించలేకపోతుంది. పోనీ నిన్ను కొట్టినా? వద్దు. అయితే నేను చెప్పినట్టు ప్రతిజ్ఞ చేయి. బళ్ళో పిల్లలు చేసినాడు ప్రతిజ్ఞ చేయాలా? ఇదేం తిరగాసు? అరే ఏంటది? ఎందుకు ఏదో ఒకటి వాకి తన్నులు తింటావ్? ఇదిగో ఆడి మీద తర్వాత జాలి పడదు గాని ముందు ప్రతిజ్ఞ చేయి. చేయకపోతే కొడతావా? అవును, కానీ వాణ్ణి కాదు, డైరెక్ట్ గా నిన్నే. చేస్తావా చెయ్యవా? చేస్తాను. బెల్లం పద్మావతి అనబడే నేను పల్లం పద్మావతి అనబడే నేను ఇక నుంచి అల్లరి పనులు చేయనని, ఇక నుండి అల్లరి పనులు చేయనని, చిన్న పిల్లలతో గొడవలు పడనని, చిన్న పిల్లలతో గొడవలు పడనని, శనగలు బఠానీలు తిననని చెప్పు. నేను చెప్పా. రేయ్ కోడి గాని కోడి చకోడి అయ్యా చెప్పదంట. ఏ, చెప్పు, లేకపోతే దెబ్బలు తింటావు. అదే నేను తింటాను అని చెప్తున్నా. సరే, శనగలు బఠానీలు తిననని, బుద్ధిగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. బుద్ధిగా ఉంటారని ప్రతిజ్ఞ చేస్తున్నాను. రేపటి నుండి తింగర్ వేసాలేస్తూ కనిపించావు, తోలు తీస్తా. రే ఐటమ్ అయ్యా నెక్స్ట్ ఐటమ్ ల దగ్గరికి వెళ్దాం. నువ్వు రెడీగా ఉండు. సరే అయ్యా. రెడీ అయ్యి వస్తా. పద్దు, నువ్వు వెళ్ళిపో. సాయంత్రం వరకు రాకు, ఆడేదో తిక్కలో ఉన్నట్టున్నాడు. సరే. పద్దు, నేను దెబ్బలు తింటుంటే నువ్వు చూడలేకపోయావు కదూ, నేనంటే నీకెంత ప్రేమో. సచ్చినోడా. ఎంతసేపు ఆ టీవీ చూడడం, ఆ తర్వాత ముసలి కథలు తలుచుకొని ఏడవడం, అంతేగాని మొగుడు గురించి అసలేం పట్టించుకోవా? ఎంతసేపు పట్టించుకోలేదు అంటారు, ఇంకెంత పట్టించుకోవాలి? నా బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ కనిపించట్లేదు, పట్టించుకున్నావా? అందుకోసం నన్ను తిడుతున్నారా? మీ ప్యాంట్ ముఖ్యమా, నేను ముఖ్యమా? నాకు ప్యాంటే ముఖ్యం. ఎందుకో తెలుసా? నువ్వు లేకపోయినా నేను బయటికి వెళ్ళగలను, కానీ ప్యాంట్ లేకుండా బయటికి వెళ్ళలేను. అలా నన్ను సాధించే బదులు ఇంకో ప్యాంట్ వేసుకోవచ్చు కదా. కుదరదు. నేను ఈ రోజు ఆ ప్యాంటే వేసుకోవాలని డిసైడ్ అయ్యాను. అదే కావాలి. కర్మండి కర్మ. ఏ జన్మలోనూ చేసిన పాపం ఈ జన్మలో 3 ముళ్ళేసి మెడకి చుట్టుకుంటా. ఎలాగే ఇంకెక్కడికి మీ ప్యాంట్ వెతకడానికి? దీనికి నన్ను చూస్తే సీరియల్లో ముగ్గుల్లాగా అనిపిస్తున్నట్టున్నాను. తాట ఓలి చేస్తాను. ఛే! ఇదిగో సుబ్బు, ఇలాంటి బుట్ట వేషాలు ఇద్దరు నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఊరుకోండి సార్, ఏదో వేషంలో ఉన్నారుగా. నేను మాట్లాడుతున్నాను కదరా, మధ్యలో నీకెందుకు? సుబ్బు, పొద్దున్నే ఫ్రిడ్జ్ లో నీళ్ళు ఏమన్నా తాగావమ్మా? సార్ కాసేపు మీరు మాట్లాడకండి సార్. రే చేయకూడి. అయ్యా ఇప్పుడు సార్ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా. ఆయన నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు నువ్వే చెప్పాలరా. ఆయన నిజం చెప్తుండో అబద్ధం చెప్తుండో నాకెలా తెలుస్తుంది సార్? తెలుస్తా సార్, తెలుస్తుంది. నేను ట్రూత్ మిషన్ అన్నమాట. ఆల్ రైట్. సార్ సుబ్బు, భాస్కర్ గారు మీ వయసు ఎంత? ఐఎమ్ జస్ట్ 29. ఏరా అబద్ధం చెప్తున్న మిషన్ పనిచేయదా? ఏయ్! ఆల్ రైట్ 32. అబద్ధం చెప్తుంటే మిషన్ అరవదా? ఏయ్! నిజం చెప్పండి, మిషన్ అరుస్తుంది ఇక్కడ. 39. ఆల్ రైట్. సుబ్బు, మీరు మాట్లాడకండి సార్, నేను చెప్పేది మాత్రమే వినండి. అనుకూలవతి అయిన భార్య ఉన్నప్పుడు హాయిగా ఎంజాయ్ చేయకుండా వీళ్ళకి బ్యాచిలర్ వేషాలు ఎందుకురా? అలా అంటావేంటి సుబ్బు? ఫ్యాషన్. జీవితం బ్లాక్ అండ్ వైట్ సినిమాలా ఉండకూడదు, కలర్ఫుల్ గా ఉండాలి. ఆల్ రైట్. ఏంట్రా ఆల్ రైట్? లోకంలో ఉన్న రంగులన్నింటినీ చూసేది బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న కళ్ళేరా. అది కాదు సుబ్బు, నాకేమో లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది, దానికేమో మీ మేడం ఒప్పుకోదు. అందుకే సింగిల్ గా ఎంజాయ్ చేస్తున్నాను. ఏయ్! సార్ నిజం చెప్పండి సార్, మీరు సింగిల్ గా ఎంజాయ్ చేయట్లేదంట, మిషన్ అరుస్తుంది. వీడు ఫ్రిడ్జ్ లో వాటర్ 4-5 బాటిల్స్ తాగేసినట్టున్నాడు, జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. ఓకే సుబ్బు, ఇప్పుడు నీకేం కావాలో చెప్పు. మీరు ఈ బ్యాచిలర్ వేషాలు ఆపేయాలి, ఉత్తమ భర్తగా మేడం గారితో కలిసి హ్యాపీగా ఉండాలి. చూద్దాంలే. సుఖ సంసారం చేస్తాను, ఒప్పుకోండి సార్. వాసిపోతుంది ఇక్కడ. ఏంటి? బుగ్గలు సార్. సరే, నీ కోరిక మీద, పురజనుల కోరిక మీద బ్యాచులర్ లైఫ్ వదిలేస్తున్నాను. అలా చెప్తే సరిపోదండి,
ప్రతిజ్ఞ చెయ్యాలి. ప్రతిజ్ఞ? అవును, చెయ్యాలి. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనాల్సి వస్తుందని చిన్నప్పుడు నేను బడికి ప్లెడ్జ్ అయిపోయిన తర్వాత వెళ్ళేవాడిని. సరే చేస్తాను. బెల్లం భాస్కర్ అనబడే నేను బెల్లం భాస్కర్ అనబడే నేను సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఏంటది? ఏదో అర్థం కాక అడిగాను సుబ్బు. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని, సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని, ఎక్కడ పడితే అక్కడ పూల కొట్లు తెరవనని, ఎక్కడ పడితే అక్కడ పూల కొట్లు తెరవనని, పుస్తకాలు చదవనని, అందరు ఆడవాళ్ళని నా సిస్టర్స్ లా చూస్తాను. ఇక్కడ ఏంటిది ఏదో బల్లెరుతుంది. మన ఇంట్లో బల్లులు ఎక్కడ ఉన్నాయి సార్? ఇదిగో సుబ్బు, నేను ఇలా చేస్తే చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి. దెబ్బల మీద దెబ్బలు నాకు పడుతున్నాయి సార్. చెప్తా. అందరు ఆడవాళ్ళని నా సిస్టర్లలా చూస్తానని ఆహా, ఇప్పుడు నా మనసు ఎంత ఉల్లాసంగా, ఎంత ఉత్సాహంగా ఉందో తెలుసా సార్? అమ్మయ్యా, కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. ఏమండి? మళ్ళీ మొదలైంది. ఇదిగోండి, ఎంత కష్టపడి వచ్చాను తెలుసా? ఒకేసారి వచ్చిన ఇద్దరు. సరే, ఆ మూలను కూర్చుని టిఫిన్ తినేసి బయటికి పోండి అందరూ. రాజ్యం, ఇక్కడ పరిస్థితులు అనుకూలించట్లేదు. కాస్త చూసుకుని మాట్లాడు. నేను అదే చేస్తున్నాను. మీరందరూ బయటికి పోతే హాయిగా నా కొత్త సీరియల్ రిపీట్ టెలికాస్ట్ చూసుకుంటా. చూసుకొని మాట్లాడమని చెప్తున్నారు కదా మేడం, వినరే? ఏంట్రా మేడం గారి మీద విసుక్కుంటున్నా? ఎందుకురా నీకు అంత నోటితోలా? ఏమండి, ఈ కామెడీ సీరియల్, ఈ యాక్షన్ సీన్ వస్తున్నాయేంటి? ఇందాకటి నుంచి నేను నీకు చెప్పేది అదే. మేడం, ఒక్కసారి మీరు ఇలా రండి, మీతో కొంచెం మాట్లాడాలి. రా. ఇవాళ వద్దులే, ఇంకోసారి మాట్లాడదాం. మేడం, ఇప్పుడే మాట్లాడాలి, ఇలా రండి. ఇంకో రోజు మాట్లాడదాం కదమ్మా. మేడం చెప్పిన మాట వినండి. అసలు ప్రాబ్లం ఏంటి సుబ్బు? మీ సీరియల్స్ మేడం, మీరు సీరియల్స్ లో పడి భర్తని నిర్లక్ష్యం చేస్తున్నారు. సుబ్బు, దేవుడు లాంటి అనే పదవి యాడ్ చేసి దేవుడు లాంటి భర్తను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అని అడుగు. ఊరుకంటారు పెద్దానికి తొత్తు తొత్తు అనుకుంటా తోలు ఊడిపోతుంది ఇక్కడ. నోర్మోయ్, పెద్దవాళ్ళతో ఇలాగే నా మాట్లాడేది? మేడం, మీరు ఇక నుండి సీరియల్లు తగ్గించాలి, భాస్కర్ గారితో కలిసి ఉండాలి, మీరిద్దరు సంతోషంగా లైఫ్ ని లీడ్ చేయాలి. అలా ఎలా కుదురుతుంది? నేను సీరియల్ చూడడం మానేస్తే చాలా మంది జీవితాలు నాశనం అయిపోతాయి. చెప్పరా? మేడం చెప్పిన మాట వినండి. మీరు సంసారం వదిలి సీరియల్స్ అనడం వల్లే ఆయన బ్రతుకు వదిలి బ్యాచులర్ ని అంటున్నాడు. మీరు వదిలితే ఆయన వదులుతాడు. అది కాదు సుబ్బు, నేను ఆయనకి ఏ లోటు చేయట్లేదు కదా అని మీరు అనుకుంటున్నారు. అంతా లోటేనని ఆయన అనుకుంటున్నారు. ఇక ముందు మీ ఇద్దరు నా మాట విని ముందుకు నడవండి. ఓ వింటారు సుబ్బు, వింటారు, నువ్వు వెళ్ళు. ఏంట్రా వాళ్ళకు బదులు నువ్వామి ఇస్తున్నావు? తగిలిని సరిపోలేదా? వీడు నరసింహ అవతారం ఎత్తినట్టున్నాడు. సరే అంటే సరిపోతుంది. సరే సుబ్బు, నువ్వు ఎలా అంటే అలాగే. అయితే ప్రమాణం చేయండి. ప్రమాణమా? ఎస్, నేను చెప్పినట్టు చెప్పండి. సుబ్బు, సారీ ఫర్ ద ఇంటరప్షన్. రాజ్యం, కొంచెం ఇటు పక్కకు రా, ఆడియో క్లియర్ గా వినపడు. ఆహా. బెల్లం రాజ్యలక్ష్మి అనబడే నేను బెల్లం రాజ్యలక్ష్మి అనే నేను పిచ్చి పిచ్చి సీరియల్లు చూడనని, పిచ్చి పిచ్చి సీరియల్స్ చూడనని, భర్తని నిర్లక్ష్యం చేయనని, భర్తని నిర్లక్ష్యం చేయనని, ఇక నుండి బుద్ధిగా ఉంటానని, ఇక నుండి బుద్ధిగా ఉంటానని, అన్ని సీరియళ్ల మీద ఒట్టేసి చెప్తున్నా. అన్ని సీరియల్స్ మీద ఎందుకు? అన్ని సీరియల్స్ మీద ఒట్టేసి చెప్తున్నాను. సరేనా సుబ్బు, నువ్వు చెప్పినట్టే చేశాను. సుబ్బు, నాకు కొంచెం రెస్ట్ ఇస్తే నేను వెళ్ళి టిఫిన్ చేసి వస్తాను. అయ్యగారు, అయ్యగారు, ఇప్పుడు ఒక రహస్యం చెప్పను అయ్యగారు. అంతమంది ముందు చెప్పేది రహస్యం ఏంట్రా? సుబ్బు, చెంపలు చెగోడి చక్రాలా తయారవుతున్నాయి, నన్ను వదిలేవా ప్లీజ్. నువ్వు రిలాక్స్ అయిపోరా, ఆడికి డైరెక్ట్ అటాకే. సుబ్బు, నేను ఈ జీవహింస చూడలేదు కానీ లోపలికి వెళ్ళి రిలాక్స్ అవుతానే. ఇదిగో ఇక్కడ నుంచి నేను జీన్స్ ప్యాంట్ వేసుకున్నాను. సుబ్బు ప్రమాణం చేశాను, నువ్వు వేసేసుకో. అవును సుబ్బు, నేను కూడా లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటానే. అయ్యగారు, ఏంటంటే చొక్కా పట్టుకుంటున్నారు? మావా, కొంచెం నెమ్మదిగా మాట్లాడు, పరిస్థితులు చాలా తేడాగా ఉన్నాయి. ముందు మనం మాట్లాడుకున్నాంరా, ఆ తర్వాత మీ అయ్యగారితో మాట్లాడుకుంది కానీ. కుదరదండి, ముందు అయ్యగారితోనే మాట్లాడాలి. ఎందుకో నాకు కుడికన్నా ఎదురుతుంది మావా. సుబ్బు, బండి కిక్ కొడితే గానీ స్టార్ట్ అవ్వదు అనుకుంటా. ఏంది నీ గోళ? నేను ముందు అయ్యగారితో శుభవార్త చెప్పాలి. బండి స్టార్ట్ అయింది.
సుబ్బు నన్ను కొట్టాడా? సుబ్బు దెబ్బ తగలలేదనుకుంటా. సుబ్బు నన్ను కొట్టాడా అని అడుగుతున్నాడు. అడిగి మరీ కొట్టించుకోవాలా మావా? ఏరా ఈసారి తగిలిందా దెబ్బ? నేను కిందికి వెళ్తా. అసలు నువ్వు ఎందుకు వచ్చావురా? ఏం లేదు, ఊరికనే. గుద్ది ఇస్త్రీ చేస్తే గానీ ఈ నిజం చెప్పడు సుబ్బు. అరే ఇప్పుడు నిజం చెప్పరా. నిజం చెప్తావా ఇంకోటి? అయ్యగారికి ఒక విషయం చెప్తాను వచ్చినాను. ఏంటో అది? పక్క అపార్ట్మెంట్ లో మిలిటరీ వాడు తిరిగి వచ్చాడు. అక్కడి నుంచి మిలిటరీ సరుకు తీసుకొచ్చాడు. అయ్యగారితో కొనిపిద్దామని వచ్చుంటారు సుబ్బు. ఒక్కడు తీసుకో. ఏంట్రా నన్ను కొడతా ఉంటే నీకు సరదాగా ఉందా? ఇప్పటి వరకు మేము కూడా తిన్నామమ్మా వేడి వేడిగా. తిను బాగుంటాయి. దెబ్బలు బాగుంటావేంట్రా? ఇదేమన్నా మందా? తాగి కొద్ది బాగుండదు దానికి. ఏంట్రోయ్ నోరు లెగుస్తుంది. ఇప్పుడు నీ ఫుల్ బాటిల్ తాగితే ఎలా ఉంటుందో నేను చూపిస్తా. సుబ్బాబు ఆగో, అయ్యగారు కూడా నన్ను ఇన్ని దెబ్బలు కొట్టలేదు తెలుసా? అవును సుబ్బు బాబు, పాప ఈసారి వదిలే. సరేరా ఆపేస్తా. కానీ మనం ఒక గేమ్ ఆడదాం. నువ్వు వీడికి ఒక అక్షరం చెప్పు, దాంతో వాడు డ్యూయట్ పాడితే నేను నిన్ను కొట్టను. అరే ఆడికంతా పేపర్ సాంగ్ పాడంటే నేను నీ తోలు చెప్తాను రా. చెప్పు. సరే పా. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు. ఇప్పుడు ప్లేరా. ఒరే పేరు కూడా సరిగా పాడరా. ఈసారి ఆ ఆకాశంలో అమ్మాయిలా నీలా ఉంటుంది ఆ పాట పాడరా. రిలాక్స్, నీ బాగా అమ్మా ఆగదు ఇది ఆగదు. నువ్వు అక్కడే ఆగరా, నేను వస్తున్నా. ఇప్పుడు గానిరా. నేను ఆడినా ఎప్పుడు మొహడికి డ్యూయట్లు రావటం లేదు. నువ్వు కరెక్ట్ అక్షరం ఇవ్వరా, ఆడే పాడతాడు. మావా రాక్షం చెప్పు, దాంతో ఏ పాటలు లేవు. ఒరే నాన్న రా, రబ్బరి గాజులు రబ్బరి గాజులు రబ్బరి గాజులు తెచ్చానే ఆ పాట ఉందే, ఆ పాట పాడరా. ఇవన్నీ నాకు చెప్పకరా, నేను పాడేస్తాగా. రాలిపోయే పువ్వా రాగాలెందుకే. సుబ్బమ్మ మాడిపోయిన డబుల్ ఆమ్లెట్ ముఖందానా, రాలో పేతాసులు లేవన్నావు కదే. సుబ్బమ్మ ఏం చేయాలో చెప్పు, చేసేస్తాను. అది అలా రా దారికి. ఇంకెప్పుడు భాస్కర్ గారికి మందు సీసాలు తెచ్చేయకూడదు. మందే కాదు జండు బాబు సీసేమో తీసుకురాను. మాట మీద నిలబడతావా? నన్ను వదిలేయి బాబు. సాయంత్రం వరకు ఒంటికాల మీద నిలబడు. నువ్వు కూడా సుబ్బు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఏమోనండి, తన్ని చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. నిన్ను మాటలతో కొడుతున్నాడు, మమ్మల్ని కొట్టి మాట్లాడుతున్నాడు. ఈసారి మిమ్మల్ని కూడా కొట్టలేదు కదండి. మన అందరి తరపున పాప పేదల చేతి దెబ్బలు తిన్నాడు. అమ్మగారండి అమ్మగారండి, మా ఆయన్ని ఒంటికాల మీద నిలబడమన్నారండి. ఆడు అలాగే నిలబడిపోయాడు. ఒంటికాలు మీద ఎవరు నిలబడమన్నాడు? ఇంకెవరు, మీ సుబ్బు అయి ఉంటాడు. సుబ్బు చెప్పాడా? అయితే మనం ఏం చేయలేం. బా, నన్ను కూడా బఠానీలు శనగలు తినొద్దన్నాడు. మానే, సుబ్బు చెప్తే ఏం చేయలేం. ఎవరు చేశారు నేరం, జరిగిపోయింది ఘోరం, విధి ఆడుతుంది జూదం, సుబ్బు అవుతున్నాడు దూరం. ఒరే స్పీడ్ బ్రేకర్ల మొహోడా, ఎపిసోడ్ బిగినింగ్ నుంచి గ్యాప్ లేకుండా దెబ్బలు తింటున్నావు, సిగ్గు రాలేదా? మేడం కోసం ఎంత కష్టమైన పడతాను సార్. ఏడ్చేవులే. ఏమండి, ఈ పేదల చేత పెద్దల చేత కావడానికి ఎంత టైం పట్టదు. అతన్ని ఇన్సల్ట్ చేయకండి. నువ్వు ఒక దానివి, ఎవరన్నా భజన చేస్తే చాలు పడిపోతావు. ఇంతకీ ఆ పాత సాంగ్ ఎందుకు పడేవో చెప్పాడారా? ఈ రిపోర్ట్ చూడండి సార్. ఏమైందండి? మన సుబ్బుకి బ్లడ్ క్యాన్సర్ అంట. సుబ్బుకి బ్లడ్ క్యాన్సరా? అవును మేడం, ఆయన చనిపోయేంత లోపల ఇల్లుని చక్కదిద్దుతా అన్నాడు. ఊరుకోండి. రాజు ఊరుకోండి. రాజు దీన్ని ఎవ్వరూ మార్చలేరు.
ఏమైంది? అందరు అలా ఉన్నారు సార్. ఎందుకు ఏడుస్తున్నారు సార్? తెలిసిపోయేది సుబ్బు. నేను పోయినా కానీ నన్ను మీరు గుర్తుంచుకోవాలి సార్, గుర్తుంచుకోవాలి. సుబ్బు అంత మాట అనకు, మాట అనకు. అలా సారీ, రాకోటం చోటుకు వచ్చినట్టు. ఏమైనా టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతుందా? అంతా ఏడు మొఖాలతో ఉన్నారు. నువ్వెవరా బాబు? మా సుబ్బు గురించి మేము బాధపడుతుంటే జోగులు అర్థమేంటి? ఓ, సుబ్బు అలియాస్ సుబ్రహ్మణ్యం అంటే ఇతరేనా? అవును సార్. నేను ఇతని గురించే వచ్చాను. ఏ సార్, నా ఆర్గన్స్ ఏమైనా డొనేట్ చేయమంటారా? అంత అవసరం లేదు బాబు, నీ రిపోర్ట్స్ మారిపోయాయి. నీకు బ్లడ్ క్యాన్సర్ లేదు. అనవసరంగా ఏడ్చాను. ఏడుపుకి అంత ఇదా? నేను తన్నులు తిన్నాను. మరి ముక్కులో నుంచి కారిందిగా బ్లడ్. అది వేడి చేసి కారింది. అయినా రిపోర్ట్స్ లో వైపు చూసుకోరా? మళ్ళీ మీడియా తెలిస్తే గొడవ అవుతుందని ఎండీనైనా రిపోర్ట్స్ నేనే స్వయంగా తీసుకొచ్చాను. ఇదిగో నీ రిపోర్ట్స్. టేక్ కేర్ అమ్మా బాబు. ఐ ఆమ్ వెరీ హ్యాపీ. ఏమ్మా రాగం వచ్చింది మీకు? సుబ్బుకి రోగం వచ్చింది అని అనుకుంటేనే ఇంతగా రెచ్చిపోయాడు. రేపటి రోజు నిజంగానే రోగం వస్తే ఏం చేస్తాడు? అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? సుబ్బుతో ప్రమాణం చేద్దాం అనుకున్నావు.